నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్టీ యాత్రాలో నిర్ణయాలు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. నాటికి 18.23 లక్షల కోట్ల జిల్లా స్థూలోత్పత్తి లక్ష్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా నేప్ 2025 సదస్సు. వందల సంఖ్యలో హాజరైన నియోనటాలజిస్టులు, పీడియాట్రిషియన్. అజిత్ సింగ్ నగర్ గ్రామ దేవత అయిన శ్రీ నాగనూకాంబిక అమ్మవారి భక్తులు సారె సమర్పించారు. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని అనంతరం అమ్మవారికి సారె సమర్పించారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగనూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంలో ప్రతి ఏటా అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని అనంతరం సారె సమర్పణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత దేవస్థానం నుంచి భక్తులు సారెను తీసుకొని పురవీధుల గుండా సాయిబాబా గుడికి చేరుకున్నారు. అనంతరం సాయిబాబా గుడిలో వేంచేసి ఉన్న గాయత్రి లలితాదేవి వార్లకు నాగనూకాంబికాదేవి అమ్మవారి తరపున సారె సమర్పించి అనంతరం దేవస్థానానికి తిరిగి చేరుకున్నారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త జి మోహన్ రావు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నాగనూకాంబిక అమ్మవారికి సారె నువ్వు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగా ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జై నూకాంబికా దేవికి, జై నాగనూకాంబికా దేవికి, జై నూకాంబికా మాతాకు. శ్రీ శ్రీ నాగనూకాంబికా దేవస్థానం అజిత్ సింగ్ నగర్, మన అజిత్ సింగ్ నగర్ గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ నాగనూకాంబికా దేవస్థానం నందు ఈ రోజున ఏకాదశి పురస్కరించుకొని తొలి ఏకాదశి సందర్భంగా మన ఆషాఢ మాసంలో అమ్మవారికి ఘనముగా ఆషాఢం సారీ సంబరం నిర్వహించుకుంటాం ఆనవాయితీగా జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమాన్ని ఈ రోజున పెద్ద ఎత్తున ఈ మహిళా భక్తులందరి చేతి మీదుగా జరిపించుకున్నటకు అమ్మవారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగనూకాంబికా దేవస్థానం దగ్గర నుండి అలాగే సింగనగర్ పురవీధుల్లో నూకాలమ్మ తల్లికి ఇవాళ సారి సమర్పించడం జరిగింది. అక్క చెల్లు అందరం ఈ సారిని పట్టుకొని బయలుదేరుటకు సిద్ధం. శ్రీమాత్రే నమః అండి. నా పేరు శేఖర్. సింగనగర్ గ్రామ ప్రజలకు ఈ అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారం చేస్తూ ఇంటింట ఇలవేల్పై ఉందండి. అందరూ తమ ఇంటి ఆడపిల్లగా భావించి శ్రీ నాగనూకాంబిక అమ్మవారికి ఈరోజు తొలి ఏకాదశి పర్వదినంగా ఇంటింటి నుంచి అమ్మవారికి ఆడపిల్లగా భావించి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతోంది. చాలా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా ఉంది అందరికీ. శ్రీమాత్రే నమః. శ్రీ నాగనూకాంబిక మహిమగల అమ్మవారు, శక్తిగల అమ్మవారండి. అందరికీ కోరుకున్న ఎన్ని తొందరగా వెలుగుతుంది అమ్మవారికి. అమ్మ మహిమగల అమ్మవారు ఏంటంటే ప్రతి ఏడాది జరిగినట్టుగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆషాఢ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. మోహన్ గారి అధ్యయనం చాలా సూపర్గా చాలా బాగుందండి. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడని, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన నిజమైన ప్రజాస్వామ్యవాది అని కీర్తించారు.
బాబు జగ్జీవన్ రామ్ 117వ వర్ధంతిని పురస్కరించుకుని జింకానా గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధునిగానే కాక సామాజిక న్యాయ పోరాట యోధునిగా అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అద్భుతమైన పార్లమెంటేరియన్ అని, దేశ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా పనిచేశారని చెప్పారు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన నిజమైన ప్రజాస్వామ్యవాది అని కీర్తించారు. బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసెల్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశంలోనే స్వాతంత్ర పోరాటంలో అనేక ముందుండి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ముందున్నటువంటి నాయకులు బాబు జగ్జీవన్ రావు గారు. ఉప ప్రధానిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు. ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన ముందు చూపు ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారు, అణగారిన వర్గాల యొక్క పీడిత ప్రజల యొక్క ఆశాజ్యోతి. ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పరిపాలించినటువంటి సమయంలో ఏ రకంగా బాబు జగ్జీవన్ రావు గారు ఈ భారతదేశ ప్రజలకి తోడుగా ఉన్నారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేయడం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, అటు కేంద్ర ప్రభుత్వం అయినండి, రాష్ట్ర ప్రభుత్వం అయినండి, బాబు జగ్జీవన్ రావు గారి సిద్ధాంతాలని, ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి సాయశక్తులు కూడా కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు బాబు జగ్జీవన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులు అని చెప్పని ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సమాజం అంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో గీతికా ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించామని ఎండీ డాక్టర్ గుమ్మడి స్వప్న చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు రోడ్డులోని కోకా చలపతిరావు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన గీతికా ఉమెన్స్ హాస్పిటల్ను ఎండీ డాక్టర్ గుమ్మడి స్వప్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెటర్నరీ, గైనకాలజీ, లాప్రోస్కోపీ విభాగాలను ప్రారంభించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు, అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓపీతో పాటు త్వరలో పీడియాట్రిక్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ సేవలు కూడా ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం డాక్టర్ క్రాంతికిషోర్ మాట్లాడుతూ డాక్టర్ గుమ్మడి స్వప్నకు వైద్య రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు. తమ కుటుంబంలో 40 మంది డాక్టర్లు ఉన్నారని చెప్పారు. నగరవాసులు ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. నేను న్యూరో సర్జన్ శాంతి హాస్పిటల్స్. ఈరోజు మా సిస్టర్ గుమ్మడి స్వప్న గారిది గీతికా ఉమెన్స్ హాస్పిటల్స్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సో సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి అందరికీ పర్సనల్గా అందరికీ చాలా కేర్ ఇచ్చి జాగ్రత్తగా వైద్యం చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పటికి మొత్తం మీద మేము ఫ్యామిలీ మొత్తం మీద 41 మంది డాక్టర్స్ ఉన్నాము. కొత్తగా ఈ హాస్పిటల్ నుంచి కూడా సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గీతికా ఉమెన్స్ హాస్పిటల్, నేను డాక్టర్ స్వప్న గుమ్మడి అండి. మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో కొత్తగా నూతనంగా ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. ఇది మెయిన్ ఈ హాస్పిటల్ మనం మొదలు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే సామాన్యులకందరికీ కూడా
వైద్యం అందుబాటులో ఉండాలి, అందరికీ తేలిగ్గా వైద్యం దొరకాలి. అలా 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటుంది వైద్యం మనకి. అలాగే అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. థియేటర్కి వస్తే అన్ని సదుపాయాలతో ఇక్కడ థియేటర్లో కావాల్సినవన్నీ మనం ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అలాగే లేబర్ రూమ్ కూడా అత్యాధునికంగా LDR బెడ్తో అన్ని కంటిన్యూస్ మానిటరింగ్తో ఫుల్ టైం స్టాఫ్తో కూడా మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. అలాగే ఓపీ కన్సల్టేషన్ కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ పీడియాట్రిక్స్ కూడా ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా క్యాజువాలిటీ రూము, ఎమర్జెన్సీ వార్డు, ఇలా మనకి ICU బెడ్స్ కూడా ఉన్నాయి. 24 అవర్స్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఫార్మసీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా మనకి ఇక్కడ ఇన్హౌస్ ఉంది. సో స్కాన్లన్నీ కూడా మనకి ఏ టైంలోనే జరుగుతూ ఉంటుంది. సో అందరూ ఈ సదుపాయాలని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ గీతికా ఉమెన్స్ హాస్పిటల్ కొత్తగా ప్రారంభిస్తుంది. నూతన ఆవిష్కరణల ద్వారా మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తోందని, ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాంప్రసాద్ శిష్లా తెలిపారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేషనల్ నియోనెటనాలజీ ఫోరం సహకారంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేప్ 2025 పేరుతో నియోనేటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సదస్సు జరిగింది. నగరంలోని నోవెటల్ హోటల్లో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సులో డాక్టర్ రాంప్రసాద్ తదితర నిపుణులు ప్రసంగించారు. నవజాత శిశువులు, చిన్నపిల్లలకు సంబంధించిన అనేక నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని రాంప్రసాద్ అన్నారు. ఆధునిక వైద్య చికిత్సలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే గత 10 ఏళ్లుగా నేప్ సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. నవజాత శిశువులు, చిన్నపిల్లలకు సంబంధించిన అత్యవసర చికిత్సల్లో అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సమస్యను నిర్ధారించుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం, సకాలంలో చికిత్సను అందించడం కీలక అంశాలుగా నిలుస్తాయని తెలిపారు. ఈ నియోనెటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఏదైతే నేప్ అంటామో, ఇది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ మనము వన్స్ ఎన్ ఇయర్ ఈ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా చేస్తామండి. అంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన చుట్టుపక్కల ఉండే పీడియాట్రిషియన్ 6 డిస్ట్రిక్ట్స్ 8 డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ చేసుకొని ఈ ఇయర్లో రీసెంట్గా జరిగే అప్డేట్స్, అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూరోటాలజీ కానీ పీడియాట్రిక్స్, అంటే చిన్నపిల్లల ట్రీట్మెంట్లో జరిగే కొత్త ట్రీట్మెంట్లు ఏమొస్తున్నాయి, దానికి కొత్త పరికరాలు ఏమొచ్చినాయి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ఇప్పుడు పీడియాట్రిక్స్లో కూడా చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. అంటే బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్, ఇట్లా మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్ నుంచి ఆ బ్రాంచెస్లో ఉండే స్పెసిఫిక్ సబ్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారు. అంటే వాళ్ళ విభాగంలో ఏం కొత్త జరుగుతుంది. ప్లస్ అందరూ వచ్చేవాళ్ళు కూడా చాలా నిష్ణాతులైన డాక్టర్లు, వాళ్ళందరూ కూడా రీసెర్చ్ వర్క్, అంటే ఒరిజినల్ రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లంలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు వచ్చి మనకి లేటెస్ట్గా జరిగే అప్డేట్స్ ఒకటి ఇస్తూ, ప్లస్ ఫ్యూచర్లో ట్రెండ్స్ మనకి ఎట్లా ఉన్నాయి, ట్రీట్మెంట్ ట్రెండ్స్ ఏంటి, ఇవన్నీ చెప్తారన్నమాట. దీనివల్ల ఈ డిస్కషన్ వల్ల ఏమవుతుంటే నాలెడ్జ్ షేరింగ్ జరిగి మన చుట్టుపక్కల పీడియాట్రిషియన్స్ అందరికీ కూడా వాట్ ఈస్ రీసెంట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా తెలుస్తుంది. దానివల్ల ఈ ట్రీట్మెంట్ మనం మన పిల్లలకి, మన పేషెంట్స్కి అప్లై చేసుకొని మనము మోర్టాలిటీ రేట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ రామరాజు, ఆమె సీనియర్ నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ అండి. ఇందాక నా కొలీగ్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్ మన రాంప్రసాద్ గారు చెప్పినట్టు, ఇవాళ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల యొక్క న్యూబార్న్ బేబీ డాక్టర్సు, పిల్లల డాక్టర్సు అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మీ అందరికీ తెలిసినట్టుగా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద లీడింగ్ టెర్షరీ కేర్ ఫర్ న్యూబార్న్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. సో మనందరం కూడా డాక్టర్స్ అనేది ఎప్పుడు కూడా సైన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. కాబట్టి బీయింగ్ ఏ లీడర్ ఇన్ పీడియాట్రిక్ కేర్, ఆ రెస్పాన్సిబిలిటీ, అంటే మా బాధ్యత ఏంటంటే ఈ కొత్తగా జరిగిన రీసెర్చ్ అండ్ కొత్తగా వచ్చిన మెడిసిన్స్ కానీ, కొత్త వచ్చిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ, మనం ఇక్కడ చేసినవి మన అవుట్కమ్స్, మన నాలెడ్జ్ కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసి, సో అందరం ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ఇంప్రూవైజ్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ అవర్ సిక్ చిల్డ్రన్. మనకి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ ఫెసిలిటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా నవజాత శిశువులు, పిల్లల వైద్యంలో ఎంతో అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలను అందరికీ పరిచయం చేస్తూ ఉంది. మన పిల్లలందరూ ఆరోగ్యాలని పరిరక్షిస్తుంది.
అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్స్లో బాధ్యతగా మనం 10 సంవత్సరాలుగా ఎన్నో CME ప్రోగ్రామ్స్ను ఎంతోమంది పీడియాట్రిషియన్స్, ఎంతోమంది నియోనటాలజిస్టులు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి గత 10 సంవత్సరాలుగా ఒకే వేదిక మీద ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పిల్లలకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలన్నింటినీ కూడా మన విజయవాడ బ్రాంచ్లో అందించడం జరుగుతుంది. మనకి పీడియాట్రిక్ న్యూరాలజీ కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ కానీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్ ఎండ్రోకెనాలజీ, అదేవిధంగా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా మనకి వైద్య సదుపాయాలు మనకి ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. ఎంతోమంది మనం పిల్లలకి అత్యాధునికమైన వైద్య సదుపాయాలు, వాళ్ళకి ప్రపంచంలోనే అత్యాధునికమైన వైద్య విధానాల ద్వారా చికిత్సలు అందించడానికి రెయిన్బో చిల్డ్రన్స్, నా పేరు డాక్టర్ వి ప్రసాద్. నేను మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కరెన్సీ నగర్ విజయవాడ ఫెసిలిటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కరెన్సీ నగర్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మనకి నవజాత శిశువులు, పిల్లలకి సంబంధించినటువంటి ఎన్నో అత్యాధునిక వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మనం విజయవాడలో దాదాపుగా 400 మంది నియోనటాలజిస్టులు, పీడియాట్రిషియన్ల సమక్షంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఒక CME ప్రోగ్రామ్ NAPE 2025ని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. ఇలా గత 10 సంవత్సరాలుగా మనం ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం పిల్లలకి సేవలు అందించడమే కాకుండా తోటి పీడియాట్రిషియన్స్ వాళ్ళందరిలో కూడా లేటెస్ట్ వైద్య విధానాలు రిలేటెడ్, లేటెస్ట్ రీసెర్చ్ రిలేటెడ్, పీడియాట్రిక్ హెల్త్లో రీసెర్చ్ రిలేటెడ్ ఎంతో నాలెడ్జ్ని షేర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ కరెన్సీ నగర్ స్పెషాలిటీలో మనము పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ విభాగాలన్నీ కూడా ప్రతిరోజు కూడా డాక్టర్లందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. మనకి పీడియాట్రిక్ న్యూరాలజీ ఒకటి, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒకటి, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ ఒకటి, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ, జెనెటిక్స్, పీడియాట్రిక్ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఇట్లా అన్ని విభాగాలను కూడా మనం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కరెన్సీ నగర్ విజయవాడ నందు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఒక విశేషత ఏంటంటే మనం ఎంతోమంది వర్కింగ్ పీపుల్ సేవా దృక్పథంతో గత 12 సంవత్సరాలుగా పేదలకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతో మందికి ఆదర్శనీయమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖల మంత్రి శ్రీమతి ఎస్ సవిత తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ 2025 సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. గత 12 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో అత్యుత్తమ సేవలు అందించిన 82 మంది డాక్టర్స్ను గౌరవించి సన్మానించడం మంచి పరిణామమన్నారు. ఈ స్ఫూర్తితో వీళ్ళు మరింతగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. విజయవాడ వరదల సమయంలో కూడా వారి సేవలను నేను ప్రత్యక్షంగా చూశానన్నారు. రాబోయే రోజుల్లో రూట్స్ ఫౌండేషన్ వారు విద్యార్థులకు మరింతగా తమ వైద్య సేవలు అందించాలన్నారు. పూర్తిగా మనం తీసుకోవాలి. ఎందుకంటే కనిపించే దేవుళ్ళు ఎవరంటే డాక్టర్లే. మనం ఎన్నో వ్రతాలు చేస్తుంటాం, ఎన్నో పూజలు చేస్తుంటాం, కానీ మనకు నిరంతరం కనిపించే దేవతామూర్తులు మరి డాక్టర్లే. మరి డాక్టర్లు కూడా ఎంతోమంది ఆర్థికంగా వేల కోట్లు సంపాదించిన వారు ఉంటారు. కానీ ఇలా సేవా దృక్పథంతో హెల్త్ అవేర్నెస్ కావచ్చు, డాక్టర్లకు ఎంకరేజ్మెంట్గా ఇలా గత 12 సంవత్సరాలుగా సుమారుగా 70 మందికి హెల్త్ సర్వీస్ అవార్డ్స్ ఇవ్వటం, మరి ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం నేను ప్రత్యక్షంగా మొన్న వరదలు వచ్చినప్పుడు చూశాను. నిజంగా వరదలు వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ డివిజన్లకు ఆదేశించి ఒక్కో మంత్రికి ఒక 3 డివిజన్లు వేశారు. అప్పుడు ఎక్కడ చూసినా హెరిటేజ్ కనిపించింది, నెక్స్ట్ కనిపించింది రూట్స్ ఫౌండేషన్ వారు సేవలు కనిపించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది డాక్టర్లు కలిసి రూట్స్ ఫౌండేషన్ నడపటం, ఆ నడపటంలో ఒక పక్క హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలా ముఖ్యంగా మనందరికీ ఈ కలుషితమైపోయిన వాతావరణంలో ఒక పక్క నీరు కలుషితం, ఫుడ్ కలుషితం, ఏది తీసుకున్నా కలుషితమైనపోయిన వాతావరణంలో ఏం చేయాలి? ఇప్పుడు సార్ చెప్పారు హాస్పిటల్స్కి వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళు ఏం చెప్పారు ఇందాక భాస్కర్ సార్ ఏం చెప్పారంటే రోగాలు రాకుండా ఏం జాగ్రత్త తీసుకోవాలి, అవేర్నెస్ చేయాలన్నారు. చూడండి, అది ఒక గొప్ప సంకల్పం, గొప్ప లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. డాక్టర్లు మన హాస్పిటల్కి వస్తే సార్లే డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు సార్ చెప్పింది దాన్ని వాళ్ళు పాటించాలి, దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలన్నారు. కాబట్టి నిజంగా చాలా మంచి మెసేజ్. మరి
ఏ డిపార్ట్మెంట్ అయినా రిటైర్డ్ అవుతారేమో, మేము రిటైర్డ్ అవుతాం. 5 ఏళ్ళు పోతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరొకసారి వస్తాం, లేకపోతే రాము. అన్ని డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతాం, కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఏఎన్ఎం వరకు, నర్సు వరకు నిరంతరం రిటైర్మెంట్ లేని సేవ ఏదంటే ఒక డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ సేవే. దానికి ఎప్పుడు ప్రజలు నిరంతరం అసలు ఆ సేవ చేసేవాళ్ళు ఎక్కడున్నా ఏ సమయమైనా వెంటనే అక్కడికి రావడం, సేవ చేయడం మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మీరు అందరికీ రాదు, అది కొంతమందికే వస్తుంది. అలాంటి మీలాంటి దేవతామూర్తులకే వస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము చేసిన కొన్ని థింగ్స్ గుర్తుకొచ్చాయి, అవన్నీ యాంకర్ గారు చదివేశారు మొత్తం. సో మా ఆప్తుడు, మిత్రుడు, నాతో పాటు పనిచేసిన డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం, నాతో అసోసియేట్గా ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారి సహకారంతోనూ, మిగతా మిత్రుల సహకారంతోనూ ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ని షార్ట్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ we could develop in an excellent way. I'm very proud to say that. A lot of charities helped us. It's all because of the staff and the co-doctors and some of the dynamic people like K. Srinivas Reddy garu who helped me to develop the department. Adigaka, irrespective of political affiliation, somehow or other, probably because the shortage of DMs were there at that particular time, naku government continuous period of 6 or 7 years gave me extension with a contract salary of 10,000 rupees a month. But I was so happy to do with that small amount also, because it's a question of passion for teaching, passion for the patients, passion to develop the department. The entire thing for development of any achievement in anybody's life happens because of their better partner. So that is the great, my wife Srimati Shyamala. So without which తన కోఆర్డినేషను, తన కోఆపరేషను, తన యొక్క సహకారము లేకపోతే నేను బహుశా ఇంతవరకన్నా ఎదిగి ఉండలేనేమో బహుశా. బికాస్ నా చదువు అన్నీ MBBS తర్వాత కూడా. పవిత్ర మొహరం పండుగ సందర్భంగా 1 టౌన్ పంజా సెంటర్లో హలీం ఫలుదా స్టాల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ ముస్లిం నేత బాషి ఈ కార్యక్రమంలో పాల్గొని షర్బత్ పంపిణీ చేశారు. ఈరోజు మనకి ముస్లిం సోదరులందరికీ, ముస్లిం సోదరులే కాదు యావత్ ప్రపంచం మనం ఒక విధంగా సంతోషపడాలా, ఒక విధంగా మనం బాధపడాలా. ఎందుకంటే ఇవాళ మా ఇమాం హుసేన్ గారికి కాలం చెందిన రోజు. ఇంకోటి మాకు ప్రపంచం మొత్తం ముస్లిం సోదరులకి ఇస్లాం పుట్టిన రోజు. నేటికి 1447వ సంవత్సరం ఇది ఆ ఇస్లాం పుట్టి స్ట్రాంగ్ అయిన సంవత్సరం అన్నమాట. ఇస్లాం అనేది ప్రపంచం స్టార్ట్ అయ్యే కాడి నుంచి వచ్చింది, కానీ దానికి గట్టిగా పట్టుకున్న సంవత్సరాలు ఏదైనా ఉన్నాయంటే మా ఇమామే హుసేన్ గారి షహాదత్ తర్వాత. కాబట్టి షహాదత్ని ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజుల్లో 10 రోజులు కూడా మొహరం చేస్తూ జరుగుతుంటుంది. దాని ప్రకారంగా 10 రోజులు ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా వాటర్ మీద యుద్ధం జరిగింది. వాటర్ కూడా ఆపేసి రాజు ఇబ్బంది పెడుతుంటే ఇది కరెక్ట్ కాదని మాట్లాడి పోరాడినందుకు అతనికి కాలం చేస్తాం జరిగింది. అలాగే మనకి ఇమామే హుసేన్ గారి మన ప్రవక్త మనవడు ఇమామే హుసేన్ గారికి ఇవాళ ఆ దేవుడు అప్పుడే జన్నత్కి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి భోజనాలు కానీ షర్బత్ పంపిణీ కానీ చేస్తూ జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సిఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సిఆర్డీఏ ఏడీసీ, ఆర్థిక శాఖ, CCLAకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలెమల్లె, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్నిచ్చింది. రాజధానిలోని హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్పి పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పిని ఆహ్వానించేందుకు సిఆర్డీఏకు అనుమతిచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలను సిఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంత, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం, నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలక్షన్ ప్రతిపాదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియజేసింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ను ఈ నెల 10న జిల్లాలో నిర్వహించడం జరుగుతోందని, ఈ ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్పై కలెక్టర్ లక్ష్మీజ శనివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరు కానున్నారని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో కూడా ఈ పీటీఎం సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. 186 జూనియర్ కళాశాలల్లో 78,162 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పిల్లలే ఆహ్వానాలను తల్లిదండ్రులకు అందిస్తారని, ఆహ్వానంతో పాటు ఒక ఫార్మాట్ను కూడా ఇస్తారని, తల్లిదండ్రులు ఆ ఫార్మాట్పై వారి అభిప్రాయాన్ని రాసి ఇస్తారని పేర్కొన్నారు. పండుగలా నిర్వహించే ఈ కార్యక్రమాలలో పాఠశాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరుగుతోందని, టీచర్, స్టూడెంట్, పేరెంట్స్తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి గతేడాది చూపిన ప్రతిభను ఈ ఏడాది సాధించవలసిన దానిని గురించి చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే జూలై 10వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము జిల్లా వ్యాప్తంగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు తెలిసే ఉంది, మనము మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి చేసి ఉన్నాము. అప్పుడు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్ని స్కూల్స్లో పెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తూ స్కూల్ స్టార్ట్ చేసాం లాస్ట్ టైము. అలాగే డ్రగ్స్ వద్దు అని అనే నినాదం కూడా తీసుకెళ్ళి చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. దాన్ని ఇంకొక అడుగు ముందుకెళ్ళి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అని జూలై 10వ తారీఖు చేయబోతున్నాము. సో ఇది లాస్ట్ టైం చేసింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఈసారి ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే 1637 స్కూల్స్లో బోత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అట్లాగే స్కూల్స్ కలిపి వస్తున్నాయి. ఇన్ని స్కూల్స్లో దాదాపుగా 3,96,000 మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాము. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. ఈ ప్లాంటేషన్ను వచ్చి గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్తో చేయబోతున్నాము. వాళ్ళు ఒక ఆన్లైన్ మోడల్ లాంచ్ చేస్తారు గౌరవ మంత్రి వారిలో. దాని మీద పిల్లలు వాళ్ళు ఎక్కడైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్కి ప్లాంట్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకొని గ్రీన్ పాస్పోర్ట్. సో దీన్ని కూడా లాంచ్ చేస్తూ, అలాగే తల్లికి వందనం అంటే తల్లికి వందనం స్కీమ్ ఉంది. స్కీమ్తో పాటు పిల్లలు ఆ తల్లికి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఏదైతే జూలై 10th జరగబోతా ఉందో దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రకు కీలక భాగస్వామ్యం లక్ష్యంగా అందుబాటులో ఉన్న వనరులు, బలాలు, సవాళ్లు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గాల దార్శనిక కార్యాచరణ ప్రణాళికల ముసాయిదాలను తయారు చేశామని, 2047 నాటికి 18.23 లక్షల కోట్ల జీడీపీని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా దార్శనిక కార్యాచరణ ప్రణాళిక యూనిట్ చైర్మన్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా, నియోజకవర్గ
దార్శనిక ప్రణాళికలు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ప్రణాళికపై కలెక్టర్ లక్ష్మీష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధికి అవకాశం ఉన్న అంశాలు, కీలక ప్రగతి సూచికలు, పర్యాటక రంగ అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వ్యవసాయ యాంత్రీకరణ తదితరాలపై చర్చించి ప్రణాళికల్లో చేర్చాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సగటున 18.5% వార్షిక వృద్ధి సాధనకు కార్యాచరణపై సూచనలు చేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సుపరిపాలనలో కీలక అధ్యాయం P4 అని, స్వర్ణాంధ్ర లక్ష్యాలను అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన జరిగిందని, వీటిని సరైన కార్యాచరణతో అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక సగటు రాజకీయ నాయకుడు తాత్కాలిక ప్రయోజనాల గురించి, వచ్చే ఎన్నికల గురించి మాత్రం ఆలోచిస్తారు. కానీ ఒక రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన నాయకులు భవిష్యత్ తరాల గురించి, రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమం, స్థూల జాతీయోత్పత్తి కానీ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ, లేదా జిల్లా నియోజకవర్గాల ఉత్పత్తి గురించి కానీ ఆలోచిస్తారు. తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం, అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఈ గ్రోత్కి అవకాశం ఉన్న వ్యవసాయం, 65% పైగా వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం, వ్యవసాయం పైన, పారిశ్రామికీకరణ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని, తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్టీ యాత్రాలో నిర్ణయాలు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. రెండు 2047 నాటికి 18.23 లక్షల కోట్ల జిల్లా స్థూల ఉత్పత్తి లక్ష్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా నేప్ 2025 సదస్సు. వందల సంఖ్యలో హాజరైన నియోనటాలజిస్టులు, పీడియాట్రిషియన్లు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.